హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ జీవీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారో, థర్డ్ ఇయర్లో ఉన్నారో, ఫైనల్ ఇయర్లో ఉన్నారో, అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరంలో వాళ్ళందరికి కూడా ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీకు ఇంతకుముందు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మీకు ఇచ్చిన రీఓపెనింగ్ డేట్ ఏదైతే ఉందో కాలేజెస్ది, దాన్ని ముందుకు జరపడం అయితే జరిగింది జేఎన్టీయూ జీవీ. అయితే జూన్ 16th నుంచే మీకు కాలేజెస్ అనేవి రీఓపెన్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మీ కాలేజెస్కి వాళ్ళు పంపించడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకేమో కమ్యూనిటీ మెయిన్ ప్రాజెక్ట్ లాంటివి ఉంటాయి కదా, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఇలాంటివి సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చేవాళ్ళు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేవాళ్ళు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి ఇంకా ఈ ఈ క్లాస్ వర్క్ అనేది ఇది కాలేదు కాబట్టి, సో ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ 16th నుంచి ఓపెన్ చేస్తారు. కాబట్టి వైవా వాయిస్లు కానివ్వండి, సెమినార్లు కానివ్వండి, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు సంబంధించినవి అవన్నీ కూడా అప్పుడు కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ మంత్లోనే మీకు షెడ్యూల్ చేసేదానికి ఛాన్స్ ఉంది సెమినార్స్. అయితే వైవా వాయిస్ ఏమన్నా కొంచెం 4 రోజులు డిలే చేస్తారేమో, ఎందుకంటే వెంటనే అంటే కుదరదు. అది కూడా ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి, సెట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మొత్తానికైతే కాలేజెస్ రీఓపెనింగ్ అయితే ఈ డేట్కి అయితే అవుతున్నాయి.